నమో బ్రహ్మణే తన్మామవతు తద్వక్తారమవతు. నంద్యాల పట్టణంలోని మన ఊరు మన గుడి మన బాధ్యత సంస్థల తరపున సాధారణంగా నమస్కార పూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఇప్పటిదాకా ఏర్పడిన విధానాన్ని, ఆ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి ఈ ఏవి ద్వారా తెలుసుకున్నారు. ఈ రోజు మనం నిర్వహించుకోబోతున్న ఈ కార్యక్రమం గో ప్రాధాన్యత మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బి. దాన్ని పునరుద్ధరించి మళ్ళీ చాలా మంచి పనులు సనాతన ధర్మానికి గోవుకి కూడా సేవ చేసే విధంగా వారి కుటుంబం అట్లాగే ధర్మవర్ధిని ట్రస్ట్ అట్లాగే ప్రవచన సార్వభౌమ వాచస్పతి ధార్మిక వరేణ్య బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి పాదములు పట్టి ప్రార్థిస్తున్నాం. లోకానికంతటికీ కూడా తల్లి. అటువంటి గోవుని ఎన్ని రకాలుగా సేవించవచ్చు, ఆ సేవ ద్వారా ఎంత అభ్యున్నతిని పొందవచ్చు అన్న విషయం మీద ఒక అవగాహన కలగడం కోసం ఒక మంచి టేబుల్ క్యాలెండర్ని తయారు చేయవలసిందిగా, అంటే బల్ల మీద పెట్టుకుని దృశ్యమాలికతో కూడుకున్న ఒక చిన్న పుస్తకాన్ని పొట్టాన్ని తయారు చేయవలసిందిగా ధర్మవర్ధిని ట్రస్ట్ వారిని అడిగారు. అది చాలా ఉత్తమమైన కోరిక కాబట్టి తప్పకుండా చేస్తానన్నాను. కానీ నాకు అది తయారు చేయడానికి 6 నెలల కాలం పట్టింది. కారణం ఏమి అంటే ఎక్కడా కూడా దానికి సంబంధించిన చిత్రాలు లేవు. గోవుకి ప్రదక్షిణం అంటే అసలు ఆవు దూడ ఉంటే ప్రదక్షిణం చేస్తున్న సన్నివేశం కానీ, గోవుని స్మరించడం ఎంత గొప్ప అన్న విషయం మీద ఒక చిత్రం కానీ, గోవుకి గ్రాసం పెట్టడం ఎంత గొప్ప విషయం అన్న విషయం మీద ఒక చిత్రం కానీ ఎక్కడ లేవు. కాబట్టి ఇవి నేను ఒక ప్రముఖ చిత్రకారుడు రవికిషోర్ గారిని పిలిచి హైదరాబాద్లో కూర్చోబెట్టుకుని, అయ్యా ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది ఈ చిత్రం అంటే, ఆయన ఎంతో శ్రమ తీసుకొని అటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు తయారు చేశారు గో సంబంధంగా. మనకి శాస్త్రంలో ఏంటంటే ప్రతిరోజు ఉదయము రాత్రి వేళ కూడా సాధ్యమైనంత వరకు చూడవలసినటువంటి ప్రాణి, కేవలం చూడడం చేత వినడం చేత అభ్యున్నతిని పొందడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి ప్రాణి గోమాత. అటువంటి గొప్ప గొప్ప చిత్రాలు గీయాలి అంటే దానికి చాలా సమయం పడుతుంది. అటువంటివి 12 చిత్రాలు గీశారు ఆయన. గోవుకి సంబంధించిన సేవల వివరాలన్నీ కూడా వచ్చేటట్టుగా గీశారు. ఈ 12తో లోకానికి శ్రేయస్సు కొరకు దీన్ని టేబుల్ క్యాలెండర్గా అందించినప్పుడు ఎప్పుడెప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి, ఏ శ్లోకం చదివి మనం ఆ కార్యం చేస్తే గోమాత యొక్క అనుగ్రహం చేత మనకి విశేష ఫలితం కలుగుతుంది అని చెప్పబడిందో, ఆ శ్లోకాన్ని కూడా ఆ చిత్రం కింద వ్రాయడం జరిగింది. కేవలం ఆ పుస్తకాన్ని, ఆ టేబుల్ క్యాలెండర్ని అక్కడ పెట్టుకుని
దానికి కాలంలో దోషం పట్టే అవకాశం లేకుండా నిర్ణయం చేశాం. ఏదో ఒక సంవత్సరానికి తయారు చేస్తే సంవత్సరం అయిపోయిన తర్వాత అది అక్కడ పెట్టుకుంటే కొంచెం అసందర్భంగా అనిపించవచ్చని అసలు Gana. ఎట్లా జరిగిందో మాకు కూడా తెలియదు. మేము వేరే యూనిట్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికే ఫైర్ అయింది అంతా. ఇంకా వెంటనే ఫైర్ ఇంజన్ వాళ్ళకి పిలిపిస్తే వాళ్ళు మంటలు ఆపుతున్నారు. ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా రా మెటీరియల్ విత్ 10 minutes అట్లా అయిపోయింది. అది చూడాలి, ఇంకా మనం ఏం చూడలేదు. దాన్ని ఎంత ఉంటుంది అనేది మనకు ఐడియా, ఆ కెమెరాలు చూస్తేనే మనకు ఐడియా వస్తుంది. అది ఇంకా దాన్ని ఏమన్నా చూడాలి కెమెరాలు. అదే అది చెప్పలే ఎంత ఉంటుందని మనం చెప్పలేము, అది చూస్తే మనకు ఐడియా వస్తుంది. అది అంతా అది మా అంచనాగా దొరకట్లేదు. అది ఎట్లయింది అనేది మనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ సర్క్యూట్ అయిందా ఏమైందా అనేది మనం కెమెరాలే బేస్ చేస్తున్నాము. అది ఏమైనా వస్తే చెప్పగలుగుతాం మనం. అట్లా రాజుకోవాలండి. नवीन सेपरेट हेलो उस्मान మంత్రివర్యులు చివరిగా ప్రసంగం చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ మాట్లాడ ఫ్రూట్ అనుకున్నాను కాదు అది సార్ మాట్లాడతారా సార్? इधर देखो नहीं गया है वो
కొంచెం అంటే పెడతారమ్మా, కొంచెం పెట్టు. ఈ విధంగా అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడుకు ధీటుగా నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలా, ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలా. చంద్రబాబు నాయుడు గారు అయితే అవిశ్రాంతిగా పోరాడుతూనే ఉండాలి. ఆయన పని 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 అభివృద్ధి 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 ఈ రెండంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా సుఖపడలే జీవితంలో. ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, సంక్షేమ కార్యక్రమం చేయాలా, ప్రజలకు అభివృద్ధి ప్రజలు అందుబాటులో ఉండాలా అనేది ఆయన కోరిక. ఈ రోజు వరకు కూడా మన 45 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మన కార్యకర్తలు కానీ శ్రేయ విలాసులు కానీ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పార్టీలు ఇప్పుడు కూడా శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో అయితే చెప్పాను నేను, గతంలో కూడా దాదాపుగా 35 సంవత్సరాల క్రితం మేమందరం కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశాం. మహానదిలో కానీ అదేవిధంగా కాలుబుగ్గలు కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి కార్యకర్తలకంతా సుచిత్తులైన కార్యకర్తలుగా ఏర్పాటు చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని మన ఇంత అభివృద్ధులు తీసుకురావడానికి కారణభూతులైన వారు. కాబట్టి ఆయన గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లే. వారితో పాటు నేను పనిచేస్తా ఉంటా. వారితో పాటు నేను ఈ రోజు దాదాపుగా గతంలో కానీ ఇప్పుడు కానీ మరి ఈ రోజు వరకు కూడా మన కేబినెట్ ఒక మంత్రిగా నాకు అవకాశం కలిగించి మరి ఈ రోజు మీ అందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు చంద్రబాబు అంటేనే ఒక అభివృద్ధి. నేషనల్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మన రాష్ట్ర వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమమే మన దృష్టి అని చెప్పారు జరిగింది. ఆ రోజు రాష్ట్రం హైదరాబాద్ మన రాష్ట్రం కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చేయాలా. హైదరాబాద్ మన రాష్ట్ర కేంద్రం కాబట్టి డిస్ట్రిక్ట్ మన రాష్ట్రానికి క్యాపిటల్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఏ రకంగా బెంగళూరు పోతాం దాంతో మించి పోవాలని చెప్పి ఆ రోజు హైటెక్ సిటీ నామకరణం చేసిన వ్యక్తి. మనకందరూ తెలుసు. పులికృత విషయాలు హైదరాబాద్ నామకరణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు సికింద్రాబాద్ ఆ ఏరియాను బ్రిటిష్ వాళ్ళు పెడితే అదే విధంగా మన సైబరాబాద్ కార్యక్రమం చేసి అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. ఈరోజు ఫస్ట్ గా మహాతీర్ మొహమ్మద్ పిలిపించారు. ఏ రకంగా అయితే మలేషియా డెవలప్ అయిందో ఈ రోజు మలేషియా డెవలప్ కానీ ఆ మహానుభావుడు 90 ఆ రోజు మేము వచ్చినప్పుడు కూడా 88 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. ఆయన పిలిపించి ఆయన ద్వారా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాంతో పాటు బిల్గిరేట్ పిలుచుకొచ్చారు. బిల్గిరేట్ తర్వాత బిల్ క్లింటన్ పిలుచుకొచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ ఇప్పుడు ఏ రకంగా ఉందో మీరు చూస్తా ఉన్నారు. దాదాపుగా 35 లక్షల జనాభా ఉండే హైదరాబాద్ ఇప్పుడు దాదాపుగా 1,15-20 లక్షల జనాభాకు వచ్చిందంటే అభివృద్ధి పదంలో పోయిందంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక మనం దురదృష్టకరం హైదరాబాద్ పోయింది. అదే రీతిలో మళ్ళీ అమరావతిని కూడా ముందుకు తీసుకుపోవాలా. అమరావతి మన రాజధాని, మనకు రాజధాని లేదు. గతంలో ఉండే ముఖ్యమంత్రి ఆయన పట్టించుకోలేదు. ఆయన ఒక సైకో టైప్ మనిషి ఆయన. ఎందుకంటే గెలిచిన ముఖ్యమంత్రి అయిన రెండవ రోజే ప్రజావేదికను కూల్చివేసినట్టు జరిగింది. ప్రజావేదిక స్థలం ప్రభుత్వాన్ని, ప్రజావేదిక ప్రభుత్వాన్ని దాన్ని కూర్చోవలసిన అవసరం వచ్చింది అంటే ఆయన ఉండలే శాడిజం చూపించాడు ఆయన. నేను ఇలాంటి నాకు ఆయన క్యారెక్టర్ ఏమో ఆయనకు తెలియజేశారు. కాబట్టి ఆయన చేసిన అకృత్యుల మధ్యలో వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఆయన పట్టించుకోలేదు. రాష్ట్రంలో 3 ముక్కలు చేయాలని అనుకున్నాడు. రాయలసీమ ప్రాంతం అని చెప్పి, ఉత్తరాంధ్ర అని చెప్పి, మరి దక్షిణాంధ్ర అని చెప్పి ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను తీసుకుపోయి ఆయన క్యాపిటల్ సిటీకి పెట్టాలని, అదేవిధంగా అమరావతిలో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని, కర్నూలులో మరి హైకోర్టు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈ గ్రామాన్ని గురించి ఆలోచించారా? ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కనీసం ఇక్కడ ఎమ్మెల్సీ కానీ ఎప్పుడైనా ఆయన పేర్లు తెలిసిన ముఖ్యమంత్రికి చెప్పాలా? మీరు ఇందాక ఏసుపాటు చెప్పారు
కొన్ని వేల మంది పేర్లతో పిలుస్తాడు చంద్రబాబు నాయుడు. ఒక్కరు కాదు, ఒకరు రెండు కాదు. నాకు తెలిసినంత వరకు మన దేశంలో, ఇతర దేశాల్లో ఏమో నాకు తెలుసు, కానీ మన భారతదేశంలో పేరుతో పిలిచే వ్యక్తి ప్రతి ఒక్కరి కూడా ఏం పేరుతో పిలుస్తాడు, లేకపోతే ఏవి అన్నట్టు. అట్లా కార్యకర్తతో సహా గుర్తించే వ్యక్తి మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ శక్తి భగవంతుడు కలిగించాడు కాబట్టి వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలి కొడతా ఉన్నాం. భగవంతుడు వారికి వయసు చేయాలా, ఈ రాష్ట్ర ఇంకా అభివృద్ధి చేయాలా, వారి దేవుడు కనికరించాలా, దేవుడు వారికి ఇంకా ఆశీస్సులు ఇచ్చి వాళ్ళ ముందుకు సాగే రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం వారు పాటుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. మనం కూడా ఈ రోజు మసీదులో కానీ, దేవాలయాలు కానీ, చర్చిలో కానీ వారి వయస్సుల గురించి ఈ రోజు వారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారే ప్రజల కోసం. తల్లికి వందనం వచ్చేదే. ఈరోజు తల్లికి వందనం వల్ల మరీ ముఖ్యంగా మైనార్టీ పిల్లలు, ముస్లిం పిల్లలు 2, 3, 4 ఉంటారు. వారికి ఈరోజు ఎంత లబ్ధి చెందింది. ఈరోజు విద్యా బోధనలకు ముందుకు వచ్చామంటే ఎక్కడ వచ్చారు? ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఎంత రేటు పడిపోయింది, ఇప్పుడు విద్యా విధానం ఎంత రేటు ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి తెలుసుకోండి ఏమైనా ఉన్నాయో. ఇంటర్మీడియట్ నాకు తెలిసినంత వరకు ఇంటర్మీడియట్ 16 మంది బాలికలు లేరు. మళ్ళీ ఇదే ఖలీల్ భాష వచ్చి అడిగాడు. మనం వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం భోజనం చేసాం. కళ్ళారు చూసినారు వాళ్ళు ఏ రకంగా పిల్లలతో అభివృద్ధి చెందారు. వాడు సపరేట్ ఇప్పుడు కాలేజ్ కావాలని అడుగుతా ఉన్నారు. సపరేట్ గా మైనార్టీలకు ఉర్దూ చదువుకునే అమ్మాయిలకు మాకు మైనార్టీ పిల్లలు కాలేజ్ కావాలా సపరేట్ గా ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని, ఇంటర్మీడియట్ స్థాయి తర్వాత మన డిగ్రీ కాలేజ్ కావాలని. కాబట్టి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనం ఏ గ్రామం తక్కువ చేసాం గ్రామస్తులు అడగండి. ఇప్పుడు దేవాలయాలు కాబట్టి ప్రతి గ్రామానికి కూడా అడిగిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. 50,000 లక్షలు, కోటిన్నర ఎంత కావాలో ఇస్తున్నాం. గతంలో ఒక దేవాలయానికి ఇచ్చారండి, ఎక్కడన్నా ఇచ్చినాడా? ఎక్కడ శంకుస్థాపన చేశాడా? మసీదులకు ఇచ్చిన డబ్బులన్నీ క్యాన్సిల్ చేశాడు. 2018-19లో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చా. మీరు నిదర్శనాలు ఉంటాయి. ఉండే నాయకులు అడిగితే చెప్తారు, వాళ్ళకందరూ తెలుసు. కాబట్టి ఈ రోజు ఆయన ఏమి చేయలేని పరిస్థితులు నిస్సాయతలో చేసిపోయి రాష్ట్రాన్ని మాకు అప్పగించిపోయినాడు. మళ్ళీ కొన్ని కోట్ల 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పులు 12% ఇవ్వడం తీసుకుంటాడా? గవర్నమెంట్ సొమ్ము 12% వడ్డీతో ఇవ్వడం తీసుకుంటాడా? కాబట్టి ప్రియతమ నాయకుడు, విజనరీ లీడర్, మా గౌరవ ముఖ్యమంత్రి గారి 76వ దినోత్సవంగా జన్మదిన శుభాకాంక్షలు మా నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను నిర్మించాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ కూడా పేదల అభ్యున్నతి కోసం, పేదల సంక్షేమం కోసం, పేదలే వీళ్ళందరూ కూడా బాగుండాలి, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నాటి ఎన్టీ రామారావు గారి ఆశయాలను తీసుకొని వాటిని కొనసాగిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయుష్ ఇంకా బాగుండాలని, వారి ఆరోగ్యం బాగుండాలని, రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆయన సేవలన్నీ కూడా పేద ప్రజల కోసం, నవ్యాంధ్ర ప్రదేశ్ కోసం కూడా వినియోగించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక విజనరీ లీడర్ అంటే అందరి మాదిరిగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం రాబోయే 20 ఏళ్ల నాటికి కూడా ఏ విధంగా ఉండాలి ఈ రాష్ట్రం, అదే విధంగా ఎంత ముందుకు తీసుకుపోవాలి టెక్నాలజీ అని ఒక సిస్టాన్ని తీసుకొని పోతున్నటువంటి వారి ఆశయ సాధనలో మేమంతా కూడా ముందుకు పోతామని ఈ శుభ సందర్భంగా, వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు చాలా మందికి కూడా బ్రెడ్ ఇవన్నీ కూడా పంచడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మా. ఓకే చెప్తారా
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని అందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్కి ఇక్కడికి రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి కేవలం మన రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంలో గర్వంగా మేము తెలుగు వాళ్ళు అని చెప్పుకోవడానికి ఈరోజు గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పట్లో ఎన్టీ రామారావు గారు అయితే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడడానికి ఈరోజు ఏ విధంగా కృషి చేస్తున్నామో, మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఏమి చేసినా, ఆఖరికి తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గెలవడమే కాకుండా మళ్ళీ ఆ గెలుపుని ఎవరైనా తిరిగి సాధించాలన్నా కూడా సాధ్యం కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకి పరిగెత్తిస్తున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిల్చుంటారన్న నమ్మకము ఈరోజు ప్రజలందరికీ వచ్చింది. ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా అన్నా క్యాంటీన్ రావడానికి కారణము చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 పూట్ల కడుపు నిండా పేదవాళ్ళు భోజనము కడుపు నిండా తినగలుగుతున్నారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ తీసేయకండి బ్రతిమాలినాము, మొత్తుకున్నాము. కానీ పేదవాళ్ళకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తీసేసినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టినాం. పేదవాళ్ళు కడుపు నిండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఈరోజు ఏ విధంగా కడుపు నిండా భోజనం చేస్తున్నారని మన కళ్ళారా చూస్తున్నాం. ఏదో పేదవాళ్ళకు కాబట్టి ఆషామాషిగా పెట్టడం కాదు, మంచి క్వాలిటీ కలిగిన రుచికరమైన భోజనము ఈరోజు 3 పూట్ల పెట్టడం అనేది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేవలం అన్నా క్యాంటీన్లే కాదు, మనకి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందుతుందంటే, రాయలసీమలో ప్రాజెక్టులు వస్తున్నాయంటే, రాయలసీమలో రైతులకి నీళ్లు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలందరి తరపు నుంచి, కార్యకర్తల తరపు నుంచి, మా అందరి తరపు నుంచి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తించేలాగా ఆయన కృషి చేయాలి. ఆయన వెనకల కష్టపడడానికి, సాధించడానికి, కొట్లాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరి తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మేము చేస్తామన్నా కూడా మాకు ఫోన్లు చేసి చేయొద్దన్నారు. మీరు కేవలం సేవా కార్యక్రమాలు చేయండి, మీరు ఏ కార్యక్రమాలు చేయకండి, డబ్బు ఖర్చు పెట్టకనని మాకు ఆదేశాలు ఇచ్చిన మా నాయకుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మేము బలంగా తీసుకెళ్తామని మేమందరం కూడా, మేము యువత అయినా కూడా మాకన్నా 2 ఎత్తుల ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఇంకా 10 ఎత్తులు ఎక్కువ కష్టపడుతున్నాడు. తప్పకుండా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా, యువత అందరం కూడా కష్టపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆలగడ్డ తరపు నుంచి, ప్రజలందరి తరపు నుంచి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.